అందశ్రీ అంత పెద్ద కవి అయినా సరే సామాన్యుడిగానే తన జీవితాన్ని గడిపాడు. అయితే అందరితో చాలా బాగుంటాడని చెప్తున్నారు. అయితే వాళ్ళ ఏరియాలో జిహెచ్ఎంసీ కార్మికులతో కూడా వాళ్ళకి అనుబంధం ఉంది. అయితే మేము మమ్మల్ని కూడా ఒక అంత పెద్ద గొప్ప వ్యక్తి అని మాకు ఇప్పుడే తెలిసిందని చెప్పి కూడా జిహెచ్ఎంసీ కార్మికులు చెప్తున్నారు. వాళ్ళ ఇంటి ఏరియాలో జిహెచ్ఎంసీ కార్మికులు రోజు ఆయనతో మాట్లాడతారని చెప్తున్నారు. వాళ్ళతో ఉన్న అనుబంధం ఎట్లా ఉందని తెలుసు. చెప్పండి అమ్మా, మీకు అందశ్రీ మీకు ఎట్లా తెలుసు? ఇంత పెద్ద వ్యక్తి అనే పాటలు రాసాడని ఇట్లా మీకు ఏమైనా తెలుసా? ఎట్లా తెలుసు? అంటే తెలుసు కానీ సార్, ఆయన ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందని అయితే అర్థం కాలేదు. రోజు వాళ్ళ ఇంటి ముంగటనే ఊడుస్తాడు సార్. పొద్దున్న 6 గంటలకు లేస్తాడు. ఎప్పుడైనా చెత్తబండి రాకపోయినా చెత్త వేసుకొని అంటాడు. సింపుల్గా ఉంటాడు సార్ ఆయన చాలా మంచివాడు. ఛాయ్ తాగిన రమ్మ అంటారు, రాజేష్ కూర్చోరు అని కూడా అంటాడు. చాలా మంచిగా మాట్లాడతాడు సార్ ఆయన. ఎప్పుడైనా వాళ్ళ భార్యలు వాళ్ళకు కూడా చెప్తారు, ఆమెకి ఇంత అన్నం పెట్టి అంటారు. రోజు నేను అప్పుడు టిఫిన్ తెచ్చుకునేది, ఆ సార్ చెప్పిన కానీ అమ్మ డైలీ అన్నం పెడుతుంది మాకు. మేము టిఫిన్ తెచ్చుకునే బంద్ అయింది. నిజంగా చెప్తున్నా సార్, వాస్తవానికి చెప్తున్నా. కానీ ఆ సార్ అయితే చాలా మంచోడు సార్. పాటలు గిట్లా వాడు వినిపించింది? పాటలని కాదు కదా సార్, మొన్న తెలంగాణ బొమ్మ ఉంది కదా సార్, అది వాళ్ళ ఇంట్లో ఉంది, పెద్దగా ఉంది. నేను అడిగిన, ఇంత పెద్ద బొమ్మ ఉంది ఏందా సార్ అని అంటే, మొన్న ఆడ వాడిన కదమ్మా, దానికి ఇది ఇచ్చిరా అని ఆ సార్ చెప్పిండు. ఇంత పెద్ద బొమ్మ ఇచ్చిరా సార్ మీకు అంటే, అవునమ్మా ఆడొకటి ఉంది నాకొకటి ఇచ్చారు, వాళ్ళ ఇంట్లో ఉంది సార్ ఆ బొమ్మ, ఇప్పటికి కూడా ఉన్నది. కానీ అంత ఉండి కూడా నాకు ఈ పొజిషన్ ఉందని కూడా సార్ ఎప్పుడు అనలేదు. సింపుల్గానే ఉండేటాడు సారు, మంచిగా మాట్లాడతాడు. కూర్చోమన్నారు వాళ్ళ భార్యతో ఛాయ్ ఇప్పించేటాడు. నీళ్ళు ఏదన్నా ఎండబడుతుందమ్మా కూర్చోరు, నీళ్ళు తాగురు అనేది. ఆయన నాకు ఇంత అన్నట్టు ఫ్రౌడ్ అస్సలు ఉండకపోయేది ఆ సార్కి. నిమ్మల మనిషి, చాలా మంచోడు సార్ అయితే. అంత పెద్ద వ్యక్తి అయినా కూడా మీతో మంచి సామాన్యుడు. అసలు మేము ఇదంతా చూసి కూడా నేను అనుకుంటా, ఇంత పెద్ద సార్ అంత సింపుల్గా ఉందని ఇప్పుడు పరిచయం అవుతున్నాను నేను. ఆయన అంత సింపుల్గా ఉంటాడు అంటే మా లెక్కనే సింపుల్గా ఉంటాడు. కూడా మబ్బులో లేచి వస్తారు, పిల్లలు ఎలా నిలిచిపెట్టి వస్తారు అమ్మ ఫ్యామిలీతోటి. ఇంటికి పోయాక కష్టాలు మనకు, మీరు జాగ్రత్త బతకాలి, రోడ్డు మీద బతుకు, చాలా కష్టపడి బతుకుతారు మీరు అని చాలా అక్కడ ఊడ్చటం కూడా సహాయకారం. కడుపుకు ఆలోచించే సారు, కడుపుకి ఇచ్చి అన్నం ఇచ్చి ఆ మేడం చెప్పింది కూడా అక్కడ ఊడ్చే మా బిడ్డ అన్నమే తెచ్చుకుంటలేదు. చాలా మంచి వాళ్ళు. ఆయన కూడా చాలా పేదరికం నుంచే వచ్చింది. ఆయన కూడా ఇల్లు చూస్తే కూడా ఇప్పుడు మీరు చూడండి, చాలా సింపుల్గా ఉంది వాళ్ళ ఇల్లు. ఇప్పుడు గట్కేసార్లో కట్టుకుంటున్నారట, కానీ ఇప్పుడు వాళ్ళ ఇల్లు అయితే చాలా సింపుల్గా ఉంది. మీరు ఆ ఇల్లు చూస్తే అయితే ఆ సార్కి ఆ ఇల్లుకి సంబంధమే లేదు, అట్లుంటుంది. అట్లా కూడా ఆయన గౌరవంతో తిరగలేదు. ఇప్పుడు ఆయనకు అవకాశం, అంత పెద్ద ఇల్లు కట్టుకుంటున్నారట ఇప్పుడు, కానీ అందులో అవకాశం దేవుడు ఓనియలే. కానీ అంత గౌరవంతో లేదు ఆ సార్కు. ఇంత పెద్దోళ్ళతో సపోర్ట్ చేస్తుండని మేము కూడా ఎవరం అనుకోలేదు. ఇప్పుడు తెలిసిపోయాయి, ఇవాళ తెలుస్తుంది వీళ్ళంతా ఇంత పెద్దోళ్ళతో ఉన్నాడు సార్ అని ఇప్పుడు తెలిసిపోయాయి. చెప్పనా, అంటే మీరు వాళ్ళ ఇంటి పక్కనే ఉండే ఎట్లా ఉంటారు? టైం నుండే ఉండే అప్పుడు ఉన్నప్పుడు అసలు ఇంత పెద్ద వ్యక్తి అని కూడా నాకు ఏం తెలియదు. ఇప్పుడు ఇంతప్పటి నుండి నేను ఇన్ని సంవత్సరాలు 20 years అవుతుంది ఉండి, ఇంతవరకు నాకు ఏం తెలియదు. మా ఇంటి పక్కనే ఉంటుండే. అంటే ఎప్పుడు కానీ మీకు చెప్పలేదు ఆయన నేను ఎంత పెద్ద వ్యక్తిని, పెద్ద పెద్దలతో తిరుగుతా, సీఎం తోటి, కేసీఆర్కి చాలా దగ్గర అని తెలుసా నీకేమన్నా? మాకు తెలియదండి, అవన్నీ ఏం తెలియదు, ఎప్పుడు చెప్పుకోలేదండి. కూర్చుంటే బయట కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు అంతే. నేను కార్ డ్రైవింగ్ చేసేవాడిని. ఇప్పుడు మా అమ్మ డ్యూటీ ఎక్కినా కాబట్టి ఈయన ఎంత పెద్ద స్థాయి ఉందని కూడా ఇంతవరకు నాకు తెలియదు. పాటలు రాస్తా, పద్యాలు రాస్తా అని చెప్పలేదా నీకు? చెప్పలేదండి, ఏం చెప్పలేదు. కానీ ఇట్లా జరిగిందని తెలియదు, ఇంత పెద్ద అయినని తెలియదండి. అయితే అందశ్రీ కూడా గతంలో కూడా చాలా పేదరికం నుంచే ఈ స్థాయికి వచ్చాడు. కానీ మమ్మల్ని ఎప్పుడు కూడా ఇంత పెద్ద వ్యక్తి అని ఎప్పుడు గర్వంగా చూడలేదు. మమ్మల్ని ఒక సామాన్య కార్మికులమైనా సరే మాతోటి చాలా బాగా ఉండేటోళ్ళు, వాళ్ళ ఇంట్లోనే మేము అన్నం కూడా తినేవాళ్ళం అని చెప్పి కూడా జిహెచ్ఎంసీ కార్మికులు చెప్తున్నారు. కెమెరామెన్ తరుణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.